నమస్తే అండి. నా పేరు షెహనాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్. ఈరోజైతే మీ ముందుకు చాలా మంచి యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొస్తున్నానండి. మనం బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ నుంచి వర్టికల్ గార్డెన్ ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఏంటనేది ఈరోజు వీడియో. సో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో బిఫోర్ ఇంతకుముందు ఇలా ఉండేదండి. దీంట్లో అంతా మనీ ప్లాంట్ పాకిచ్చానమాట. ఇలా పెద్ద పాట్లో ఉంచేసి అయితే ఇంకా పక్క ఇంటి వాళ్ళు పెయింటింగ్ చేయాలంటే ఇంకా అవి తీసేసి మళ్ళీ వాళ్ళు పెయింటింగ్ పూర్తయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాము. ఇది మా బాల్కనీ వ్యూ. చాలా రోజుల నుంచి నేను ఇవి సర్ఫ్ ఎక్సెల్ డబ్బాలు, కంఫర్ట్ డబ్బాలు అన్నీ గ్యాదర్ చేసి ఉంచుతున్నాను. బట్ నేను ఏదో ఒక ప్లాంట్ అలాంటి షేప్స్ అవి తయారు చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట. బట్ ఈ రోజు అయితే ఈ విధంగా ఉపయోగపడతాయని నేను అసలు ఊహించలేదు. వీటితో ఏం చేయబోతున్నానో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తే తెలిసింది. ఏమన్నా 2 పార్ట్స్ లాగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా సెంటర్గా కట్ చేసుకుంటే అంటే మనం అక్కడ పెట్టడానికి పెద్ద పెద్ద మొక్కలు ఏం పెట్టాం కదా, చిన్న చిన్న మొక్కలే కదా. సో ఇంతవరకు సాయిల్ అండ్ దీంట్లో ప్లాంట్ సరిపోయింది. ఇలా నాట్స్ ఇవన్నీ గుచ్చుకోకుండా కొంచెం సాఫ్ట్గా కట్ చేసుకుంటే బెటర్గా ఉండిద్ది. మొక్కలు కూడా లీవ్స్ కూడా తొందరగా అలా కట్ అయ్యకుండా ఉంటాయి అన్నమాట. ఒక పాట్ అయితే కట్ అయింది. ఇంకా ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ కట్ చేసి మీకు ఫైనల్ చూపిస్తాను. ముందుగా కవర్ తీసేద్దాం. ఇంకా వీటికి పెయింట్ అవన్నీ చేయట్లేదండి. ఫస్ట్ చేద్దామని అనుకున్నాను. పెయింట్ చేయడం లేదా డెకరేటివ్గా ఏదైనా షేప్స్ తయారు చేయడం అలా చేద్దాం అనుకున్నాను. తర్వాత మళ్ళీ నాకు అనిపించింది పెయింట్ చేయడం ఎందుకు, ఆల్మోస్ట్ మనకి డబ్బాల కలర్స్ అన్నీ వైట్గా ఉంటాయి, అదొక యూనిఫామ్ లాగా చూడ్డానికి బాగుండేదిలే అని చెప్పి అనిపించింది. సో ఇంకా పెయింటింగ్ అయితే చేయట్లేదు. షేప్స్ చేయడం అంటారా, మనం ప్లాంట్ డెకరేట్ చేయాలనుకుంటున్నాం అక్కడ, మనం వీటిని కాదు. సో నేను వీటిని డెకరేట్ చేయాలనే ఐడియా కూడా డ్రాప్ అయిపోయాను. సో ఓన్లీ ఇలాగే ప్లెయిన్గా ఉంచేస్తాను అనమాట. వీటికి ఇంకా డెకరేషన్ ఏం చేయను. కాకపోతే మధ్యలో బాటిల్కి ఇలా సెంటర్లో కట్ చేసుకుంటాను అంతే. రెండు డబ్బాలు అయితే కట్ చేసేసాను. ఇంకా నేను ఒకదాన్నే కట్ చేస్తున్నాను అని చెప్పేసి మా మమ్మీ కూడా కూర్చుంది నాకు హెల్ప్ చేయడానికి. తను బాటిల్స్ అన్ని సెంటర్కి కట్ చేస్తుంది. ఇంకా నేనైతే అంచునంతా సాఫ్ట్గా కట్ చేసి ఆ కవర్స్ అన్ని తీసేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇలాంటి బాటిల్స్ కూడా ఒక 8 బాటిల్స్ వరకు తీసుకున్నాను. బట్ ఎన్ని బాటిల్స్ పడతాయనేది నాకు ఇప్పుడే ఐడియా లేదు. అది నేను తయారు చేస్తూ ఉంటే అప్పుడు తెలిసిద్ది అనమాట. సో ప్రస్తుతానికి నేను ఒక 7 బాటిల్స్ పెట్టుకున్నాను. అవి కట్ చేశాను పైన పార్ట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలండి మనం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ అయితే మనం హోల్స్ పెట్టుకోవాలి ఇక్కడ వరుసగా. అలాగే ఇవి కట్ చేసిన కంఫర్ట్ డబ్బాలు కూడా ఇక్కడ ఒక హోలు, వీటికి కూడా బ్యాక్ సైడ్ ఒక హోల్ పెట్టుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి అన్ని బాటిల్స్. ఇప్పుడు ఇలా హాఫ్గా కట్ చేసుకున్న బాటిల్స్ అన్నిటికీ మనం వాటర్ వేసినప్పుడు అవి ఎక్సెస్ వాటర్ పోవడానికి బ్యాక్ సైడ్ హోల్స్ వేసుకోవాలి. అలాగే ఇవి హ్యాంగ్ చేయాలంటే మనం వీటికి ఏదైనా సపోర్ట్ కావాలి కదా. సో ఇక్కడ చిన్న చిన్న 2 హోల్స్ వేసుకుంటాను. ఇంకా అప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక తీగ కానీ దారాలు కానీ ఏదైనా కట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను బ్యాక్ సైడ్, ఇది సాలిడ్ రాడ్, నేను ఇప్పుడు హోల్స్ వీటితో వేస్తూ ఉంటాను. చూసారుగా బాటిల్స్ అన్నీ ఇలా బ్యాక్ సైడ్ హోల్స్ వేసుకోవాలి. అండ్ వెనక పార్ట్ వచ్చేసి మనం హ్యాంగ్ చేయడం కోసం చిన్న చిన్న హోల్స్ 2 వేసుకోవాలి. అలాగే ఇంకొక హోల్ పెట్టుకున్నాను వర్షం పడినప్పుడు ఎక్సెస్ వాటర్ అవంతా పోవడానికి. లేకపోతే అది బాటిల్ ఫిల్ అయిందనుకోండి, ఎక్కడైనా హోల్ బ్లాక్ అయ్యి ఇంకా మన ఈ పాట్లో నుంచి సాయిల్ అంతా మళ్ళీ కింద పడిద్ది. అందుకని చెప్పేసి ఎక్సెస్ వాటర్ పోవడానికి కూడా ఎక్స్ట్రా హోల్ ఒకటి పెట్టుకున్నాను పైన. ఇంకా అలాగే
ఈ రీసెంట్ బాటిల్స్లో కొంచెం లిక్విడ్ ఉన్నట్టుగా అనిపించింది. సో ఒకటి రెండు ఎందుకులే అన్ని బాటిల్స్ కూడా ఒకసారి క్లీన్ చేసేద్దాం అని చెప్పేసి వాటర్లో వేసి బాటిల్స్ అన్నీ నీట్గా కడిగి వాటర్ పోయేంత వరకు పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత ఇంకా ఇది స్టాండ్ని పైనుంచి కింద దించని మా వారికి చెప్పాను. దీని స్టోరీ చెప్పడం మర్చిపోయానండి. ఇది కూడా నేను ఆ మనీ ప్లాంట్ హ్యాంగ్ చేయించడం కోసం మా వారు మా బావగారు ఇద్దరు కలిసి తడిక అంటారు అది ఇంతకుముందు అయితే మనం అది ఇప్పుడు స్టాండ్ అంటున్నాం స్టైల్గా. అది వీళ్ళిద్దరు కలిసి అల్లి తాళతో కట్టారనమాట. ఇంకా నేనైతే హార్ట్ షేప్లో ఈ స్ప్రైట్ బాటిల్స్ థమ్స్అప్ బాటిల్స్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే వీటిలో టర్టల్ వైన్ కనుక మనం హ్యాంగ్ చేస్తే ఈజీగా బతికిద్ది. సో అది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యింది కనుక ఈ హార్ట్ షేప్ అంతా నేను ఇంకా ఈ బాటిల్స్తో ఫిల్ చేసుకుంటున్నాను. ఫైనల్లీ హార్ట్ షేప్ అయితే కంప్లీట్ అయిందండి బాటిల్స్తో. ఇదిగోండి నేను ఇక్కడ వేసుకున్నాను కదా హోల్స్, వీటిలోంచి ఇలా దూర్చి వాటికి స్టిక్ చేద్దామని చెప్పేసి. బట్ అక్కడైతే బాగుండదు, అంటే వెయిట్కి కానీ గాలి వచ్చినప్పుడు కానీ స్టడీగా ఉండదు. ఎప్పటికైనా ఈ రెండు మధ్య గ్యాప్ వచ్చి ఇంకా ఇది విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో కిందకి వేయని చెప్పేసి మా వారు సజెస్ట్ చేశారు. సో ఇక్కడ హోల్ వేసాను, ఇక్కడ హోల్ వేసి ఇందులోంచి ఇక్కడికి దూర్చి ఇలా తీగ తీసుకున్నాను అనమాట. ఇంత బారు తీగ ఇదండి. సో ఇప్పుడు ఈ తీగతో దానికి అలా స్టిక్ చేయబోతున్నాను. ఆల్రెడీ కొన్ని చేశాను, ఇదిగోండి. ఇప్పుడు మీకు ఇది స్టిక్ చేయడం చూపిస్తాను. ఏమీ లేదండి, ఇది ఉంది కదా, ఇది బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ చూడండి ఇలా పెట్టేసి గట్టిగా పైన తీగతో ఫోల్డ్ చేస్తాను. ఇంకా కింద తీగ ఉంది కదా, ఈ తీగ వెనక నుంచి మళ్ళీ ఇలా పైకి లాగుతాను అనమాట. ఇది ఇంకా టైట్ అయిపోయింది కదా, ఇంకొంచెం ఈ తీగ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. దీన్ని మళ్ళీ ఇలా ఫ్రంట్కి ఫోల్డ్ చేస్తాను. ఇదిగోండి రెడీ. ఇంకా అటు ఇటు జరగదు, కింద పైన జరగదు, చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది అనమాట ఈ తీగతో అయితే. ఇంకా తెగిపోయిద్ది పడిపోయిద్ది అనే భయం కూడా ఉండదు. ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ బార్కి లైన్కి అలా పెట్టాలని చెప్పేసి, స్టిక్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు ఆ బార్కి స్టిక్ చేస్తాను. సో చూసారుగా, ఒక వైట్ ఒక బ్లూ, ఒక వైట్ ఒక బ్లూ, అలా మొత్తం కింద వరకు ఫిల్ అయింది. ఇంకా ఫైనల్గా అయితే బోర్డర్ మొత్తం కంప్లీట్ అయింది అండ్ మధ్యలో హార్ట్ షేప్ కంప్లీట్ అయింది. ఇంకా మిగతా స్పేస్ కూడా ఫిల్ చేయాలి. మిగిలిన స్పేస్ అన్నిటికీ ఇంకా ఈ సెకండ్ హాఫ్ ఉన్నాయి కదా, ఈ డబ్బాలు అయితే యూజ్ చేయబోతున్నాను ఇప్పుడు నేను. ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయిందండి. అన్ని బాటిల్స్ అయితే హ్యాంగ్ చేసేసాను. ఇది సాయిల్లెస్ సాయిల్ మిక్స్ అండి. ఇది గుంటూరులో మనీ ట్రేడర్స్ దగ్గర నుంచి తెప్పిస్తున్నాను. ఇందులో మట్టి మాత్రం ఉండదు. కోకోపీటు, రైస్ హస్క్, పర్లైట్, వర్మీ కంపోస్ట్, ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇలాంటివి చాలా రకాలు వేసి అమ్ముతూ ఉంటారు. వీటిలో మనం వెజిటబుల్స్ కూడా చక్కగా గ్రో చేసుకోవచ్చు. బట్ నేనైతే ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ కోసం తెప్పించాను. లైట్ వెయిట్ కనుక ఈ బాటిల్స్లో వేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే బాటిల్స్ అన్నిటిలో సగం వరకు ఈ సాయిల్ నింపుకుంటాను. తర్వాత చిన్న చిన్న మొక్కలన్నీ పెట్టాక మిగతా సగం కూడా ఇదే సాయిల్ మిక్స్తో ఫిల్ చేస్తాను అనమాట. ఎవరికైనా కావాలంటే ఈ సాయిల్ మిక్స్ నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరికైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి తెచ్చుకోవచ్చు, లేదా దూరంగా ఉన్న వాళ్ళైతే పార్సల్ చేస్తారు. మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు ఈజీగా ఉండిద్ది. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి రియో అండి. దీనికి వాటర్ చాలా తక్కువ అవసరం, మరి ఎక్కువగా అవసరం ఉండదు అనమాట. మనం వారానికి ఒక్కసారి ఇచ్చినా కూడా చాలు. చాలా ఈజీగా బతికే మొక్క ఇది.
సో ఫస్ట్ అప్పర్ లైన్లో అయితే నేను ఈ మొక్కే పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం అంత హైట్కి వాటరింగ్ చేయడానికి అందదు కదా. సో లైట్గా స్ప్రింకిల్ చేస్తే వాటర్ సరిపోయిద్ది మనం దూరం నుంచి. అందుకని చెప్పేసి ఫస్ట్ రో మొత్తం ఈ రియో మొక్కలే పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను. సో సెకండ్ రో వచ్చేసరికి స్నేక్ ప్లాంట్ అండి. ఇది యాక్చువల్గా ఇంట్లో పెట్టానన్నమాట. అయితే దీంట్లో చాలా సాప్లింగ్స్ కనిపిస్తున్నాయి. సో సెకండ్ రో కూడా సరిపోతాయని చెప్పేసి తీసుకొచ్చాను. సో వీటిలో నుంచి కూడా అన్ని మొక్కలు సపరేట్ చేసేసి ఒక్కొక్కటి పాట్స్లో అయితే పెట్టేద్దాం సెకండ్ రోలో. ఇంకా మిగతా రోస్ అన్నీ కూడా ఫిల్ చేస్తే ప్లాంట్స్తో మళ్ళీ ఇది తీసి ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నానో అక్కడ పెట్టలేదేమోనని పైన 2 రోస్ మాత్రమే ఫిల్ చేసి పెట్టానన్నమాట. ఇంకా అవి వర్షం వచ్చినా గాలి వచ్చినా అటు ఇటు కదలకుండా ఉండడానికి బైండింగ్ వైర్తో చక్కగా సెక్యూర్గా కట్టారనమాట. ఇంకా ఇది వచ్చేసి మన బాల్కనీ వ్యూ అని. ఇందులో అయితే మందారాలు మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఒక చిన్న మేకు కూడా కొట్టి ఇంకా అది కదలకుండా చక్కగా సెక్యూర్గా కట్టేసి పెట్టాము. ఇంకా థర్డ్ రో అయితే నాకు అయితే అందదండి. సో మా వారి చేత ఇది దుంప జాత ఉన్న మొక్కలు అనమాట. వీటికి కూడా వాటరింగ్ చేస్తే చక్కగా బతుకుతాయి స్ప్రింకిల్ చేస్తూ ఉంటే. అలాగే దుంపలు కదా, సో మల్టిప్లై కూడా అవుతూ ఉంటాయి ఈ మొక్కలు. సో ఇది మా వారి చేత పెట్టించాను, నాకైతే అందట్లేదని చెప్పేసి. మిగతా రోస్ అన్ని నేనే ఫిల్ చేశాను రకరకాల ప్లాంట్స్తో. మనీ ప్లాంట్స్ కూడా పెట్టాను. తర్వాత కొన్ని ప్లాంట్స్కి పేరు తెలియదు, బట్ వాటి కేరింగ్ అయితే నాకు చాలా బాగా తెలుసు. షేడ్లో ఉంటే ఎలా బతుకుతాయి, ఎండలో ఉంటే ఎలా బతుకుతాయి, దేనికి వాటరింగ్ ఎక్కువ అవసరం, అంటే ఇది మనం గార్డెనింగ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్తో మొక్కల వాటికి ఏం అవసరం లేదు, ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు, ఇవన్నీ నాకు స్లోగా అర్థమైపోయాయి అనమాట. సో వాటి ద్వారా నేను తెలుసుకున్నాను. పేర్లు అయితే అన్ని మొక్కల పేర్లు నాకు ఖచ్చితంగా గుర్తుండవండి. ఇంకా ఆ చిన్న చిన్న మొక్కలు పెట్టి వాటి మీద సాయిల్ కూడా వేయమని మా వారికి చెప్పాను. సో ఆయన ఇలా సాయిల్ కూడా వేస్తూ ఉన్నారనమాట. కట్టర్ వైనండి 20 లీటర్స్ బకెట్లో ఈ కరివేపాకు మొక్క ఉందన్నమాట. అయితే చాలా రోజులుగా పీకేద్దాం బలవంతా తీసేసుకుంటుంది అనుకుంటూ ఉన్నాను. బట్ లక్కీగా ఈరోజు నాకు బాగా యూజ్ అయింది, తీయకపోవడమే బెటర్ అయిందనమాట. సో ఇప్పుడు తీద్దాము. నాకు ఒకసారి ఇందులో చేపెట్టడానికి కూడా భయం వేసిద్దండి, ఏమైనా దాక్కుని ఉంటాయి అని చెప్పేసి. సో ఈరోజు లక్కీగా మనకి నా హార్ట్ షేప్ ఫిల్ చేయడానికి పనికి వస్తుంది. ఇంకా ఉన్నాయి అక్కడక్కడ, ఎక్కడ పడితే అక్కడ వస్తుంది. ఒక లీఫ్ పడినా కూడా చాలా ఇది ఊరికనే స్ప్రెడ్ అయింది గార్డెన్ మొత్తం. సో ఇక్కడ ఈ పాటలో కూడా ఉన్నాయి, ఇవి కూడా తీసుకుందాం. ఫైనల్లీ గడ్డి నాకు యూజ్ అవుతుంది. సో చూసారు కదా, మన గార్డెన్లో ఉన్న రకరకాల మొక్కలన్నీ తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ కూడా కొమ్మల ద్వారా లేదా ఆకుల ద్వారా చిన్న చిన్న సాప్లింగ్స్ ద్వారా బతికే మొక్కలు అనమాట, చాలా ఈజీగా. సో ఇలాంటి సాప్లింగ్స్ అన్నీ నేను ఇప్పుడు ఈ చిన్న చిన్న పాట్స్లో పెడుతున్నాను, చిన్న చిన్న సాప్లింగ్స్గా. ఇవి చాలా చక్కగా బతుకుతూ ఉంటాయి. మనం జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే చాలు, ఓవర్ వాటరింగ్ అసలు అవసరం లేదండి వీటికి. ఇప్పుడు ఇవన్నీ నేను పాట్స్లో పెట్టి మీకు చూపిస్తాను. వాటరింగ్ చేయడానికి ఇంకా ఈ స్ప్రే ఇక్కడే ఉంచుకుంటాను బాల్కనీలో. డైలీ స్ప్రింకిల్ చేస్తే చాలండి, వీటికి మరి ఎక్కువగా వాటర్ అవసరం లేదు. సో ఇలా వాటరింగ్ చేసిన తర్వాత నా 1 వీక్ ప్రయత్నం అయితే చూడండి ఈరోజు ఇలా కనిపిస్తుంది. మరి మీ అందరికీ
వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. హార్ట్ ఫిల్లింగ్ అయితే ఈ టర్టల్ వైన్ చాలా త్వరగా స్ప్రెడ్ అయ్యింది. అది అంతా స్ప్రెడ్ అయ్యి హార్ట్ షేప్ మొత్తం ఫిల్ అయిన తర్వాత నేను మరొక్కసారి తప్పకుండా వీడియో తీసి మీ అందరికీ చూపిస్తానండి. నా ఫస్ట్ కోరిక అయితే అసలు హార్ట్ షేపు. ఇంతకుముందు నేను బ్లాక్ మనీ ప్లాంట్ పెట్టాను అందులో. అది ఫిల్ అవుతూనే సడన్గా మొక్క చనిపోయింది. ఇంకా అసలు అది ఆశ నిరాశగా మారిందనమాట. సో ఈ టర్టల్ వైన్ మీద నెక్స్ట్ ప్రయోగం చేస్తున్నాను. సో చూద్దాం ఇది ఎలా ఉండిద్దో. ఇది ఫిల్ అయిద్దని అనుకుంటున్నాను హార్ట్ షేప్ మొత్తం. సో మన బాల్కనీ వ్యూ అయితే ఇలా అండి, మొక్కలతో ఫుల్గా గ్రీనిష్గా ఉండిద్ది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.